Hi children, third lesson types of houses. Now we are going to learn special types of houses. People live in some types of houses too. అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాతావరణానికి అనుగుణంగా ఉండేటటువంటి ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. An igloo is a house made up of snow and ice. Eskimos live here. అంటే ఈ యొక్క ఈగ్లూ అనే ఇల్లు ఎలా ఉంటుందంటే టోటల్గా మంచు అంటే తెలుసు కదా మన ఫ్రిడ్జ్లలో వాటిలో ఉంటుంది కదా అలాంటి మంచుతో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎస్కిమోస్ ఉంటారు. ఏ హౌస్ బోట్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ హౌస్. వి ఫైండ్ సచ్ హౌజెస్ ఇన్ కాశ్మీర్. సెకండ్ వన్ వచ్చేసి హౌస్ బోట్ అంటే ఇదేంటి ఈ ఈగ్లూ అనేది ఒకే దగ్గర స్థిరంగా ఉంటుంది. తర్వాత హౌస్ బోట్ అంటే ఏంటి మనకు నీళ్ళలో అది ప్రయాణం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో దీన్ని ఫ్లోటింగ్ అంటే అది నీళ్లు ఎలాగైతే పారుతూ ఉంటాయో అదే రకంగా హౌస్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే. వి ఫైండ్ సచ్ హౌజెస్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో ఈ యొక్క హౌజెస్ మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వన్ ఏ కార్నివాన్ ఆర్ ఏ ట్రైలర్. ఏ కార్నివాన్ ఆర్ ఏ ట్రైలర్ మూవబుల్ హౌస్. ఇట్ మూవ్స్ ఆన్ వీల్స్. ఇంతకుముందు మనం చదువుకునేది ఎలా అంటే వాటర్లో ఉండేది హౌస్ బోట్ లాగా. నెక్స్ట్ వన్ వచ్చి కార్నివాన్ ట్రైలర్ మూవబుల్ హౌస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే మన ఎద్దుల బండి ఉంటుంది కదా సో ఆ ఎద్దుల బండినే వాళ్ళు హౌస్ లాగా చేసుకుని ఒక్కొక్క ఊరులో కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా పరిస్థితికి అనుగుణంగా ఆ ఇల్లు కూడా వాళ్ళతో పాటుగా కదులుతూ ఉంటుంది. Parchi, who lives in Delhi, went to attend her cousin's marriage in a remote village in Meghalaya, where it often rains. There she found house different from Delhi. Can you different the houses that she saw there from that of Delhi? అంటే పర్చి అనే అమ్మాయి ఏం చేసింది వాళ్ళ యొక్క రిలేషన్స్ వాళ్ళది ఏదో మ్యారేజ్ ఉందని చెప్పేసి రిమోట్ ఏరియా అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేనటువంటి ఒక ఏరియాకి వెళ్ళింది. అక్కడ ఎలా ఉంటుందంటే మేఘాలయ వేర్ ఇట్ ఆఫన్ రెయిన్స్ అంటే అక్కడ వర్షాలు ఉండడం చాలా అంటే ఏంటి తక్కువగా వర్షాలు వస్తుంటాయి. అంటే ఎక్కువ అంటే అధికమైనటువంటి వర్ష ప్రాంతం అనమాట. దేర్ షీ ఫౌండ్ హౌజెస్ డిఫరెంట్ ఫ్రమ్ ఢిల్లీ అంటే ఏంటి తను ఉండేటటువంటి ఢిల్లీకి ఆ యొక్క మేఘాలయ అనే ప్రాంతానికి ఉండేటటువంటి హౌజెస్కి తను డిఫరెన్స్ చూసింది. Can you different the houses that she saw there from that Delhi? అంటే మీరు ఏం గమనించారంటే ఆ యొక్క మేఘాలయ వాళ్ళు ఉండేటటువంటి హౌజెస్కి ఢిల్లీలో ఉండేటటువంటి హౌజెస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. Important points. A house is protected సో ఇప్పుడు ఏంటంటే చివరిగా ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ యూఆర్ లర్న్ అంటే ఈ యొక్క లెసన్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఏ హౌస్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్, విండ్ అండ్ రెయిన్. అంటే మనుషులను ప్రతి ఒక్క మానవుని కూడా ఇల్లు ఏం చేస్తుందంటే హీట్ వేడి నుంచి, కోల్డ్ అంటే చలి నుంచి, విండ్ అంటే గాలి నుంచి, రెయిన్ అంటే వర్షం నుంచి కాపాడుతూ ఉంది. ఏ హౌస్ కీప్ అస్ సేఫ్ ఫ్రమ్ థీవ్స్, రాబర్స్ అండ్ ఎనిమల్స్. ఏంటి అడవి జంతువుల నుంచి కానీ దొంగల నుంచి కానీ ఇల్లు కాపాడుతుంటుంది. హౌస్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూఫ్స్ అంటే ప్రతి ఒక్క ఇంటికి రకరకాలైనటువంటి రూఫ్స్ అంటే దానిపైన ఉండేటువంటి ఏమంటారు చెత్తులాగా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి దానికి సంబంధించిన చెత్తుగా ఉంటుంది. హౌజెస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కచ్చా హౌజెస్, పక్కా హౌజెస్, ఇగ్లూస్, హౌస్ బోట్స్, టెంట్స్ అండ్ కార్నివాస్. మనం ఫస్ట్లో చదువుకున్నాం. కచ్చా హౌస్ అంటే ఏంటి, పక్కా హౌజెస్ అంటే ఏంటి, ఈగ్లూస్ అంటే ఏంటి, హౌజెస్ ఆఫ్ బోట్స్ అంటే ప్రయాణించేటటువంటి హౌజెస్ ఏంటి, టెంట్ అండ్ కార్నివాస్ అంటే ఒక్కొక్క రకాల ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటిని నిర్మించుకొని ఉంటూ ఉంటారు.